లేదు కానీ అది ఎన్పిసి అనేది పిఎం కిసాన్ ఉంటుంది. అవి ఒకసారి మా దగ్గర తీసుకొచ్చి మనకు రైస్ సిబ్బంది దగ్గర తీసుకొని రండి. మేము ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా మేము రెక్టిఫై చేస్తాం. అదేవిధంగా ఆరోగ్య శాఖకు సంబంధించిన అంశాలపై కలుపుతున్నారు. దీనివల్ల కూడా చాలా ఇబ్బంది అవుతుంది సార్. అందుకనే మా విన్నపం ఏమంటే గన్నెకల్లు, కడితోట, జీవోసల్లి, అట్లాగే ఇక్కడ చాగి, నారాయణపురం, నాగనాథనల్లి, డానాపురం, బసాపురం, మదిరే ఈ గ్రామాలు అయితే మాత్రము చాలా దూరం సార్. మీకు కూడా ఐడియా ఉంటుంది. కానీ మరి దగ్గరున్న గ్రామాల్లో కూడా ఈరోజు వ్యతిరేకిస్తున్నారు, అంత దీక్షలు కూడా చేస్తున్నారు. దానికి సంబంధించి మేము కోరేది ఏమంటే ఈరోజు మండల సర్వసభ్య సమావేశం తీర్మానం చేసి ఈ మండలాన్ని మేము కోరేది ఈ మండలాన్ని విభజించాలనుకుంటే మీరు గ్రామ సభలు జరపండి. ఆ ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకోండి, ప్రజాప్రతినిధుల యొక్క అభిప్రాయాలు తీసుకోండి. వాళ్ళ అభిప్రాయం మేరకు ఈ మండలాన్ని చేయాలా వద్దనేది మనం గెజిట్ ఆ రకంగా ఇస్తే బాగుండేది. కానీ ఇవ్వాలి ఇప్పటి వరకు. అట్లా ఇచ్చేసినారు. ఈరోజు గందరగోళంలో ఉన్నారు. ఇక్కడ పెద్ద మాకు మండలం కావాలంటున్నారు. వాళ్ళేమి దొడన్కేరు, కొత్తూరు గ్రామాలను కూడా కలపాలని వాళ్ళు అంటున్నారు. కానీ అక్కడ కలపడం వల్ల వాళ్ళకి రవాణా ఉందా, వాళ్ళకి పోవడానికి ఇబ్బంది ఉందా, ఇవన్నీ కూడా గమనించాలి. ఇవన్నీ ఏమి లేకుండా, ఒక నిర్దిష్టత లేకుండా, ఒక శాస్త్రీయత లేకుండా ఈరోజు విభజన చేయడం అనేది సరైనది కాదు సార్. అందుకనే సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేయమని మేము కోరుతున్నాం. కలెక్టర్ గారికి పంపేయాలని చెప్పేసి మేము అది సార్. డిసెంబర్ 1వ తేదీన ఈ ఆదోని మండల విభజనకు వ్యతిరేకంగా వేలాది మంది ప్రజానీకం ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా అది ప్రభుత్వం దృష్టికి కూడా పోయింది. ఈరోజు ఆదోని మండలం 46 రెవెన్యూ గ్రామాలతో చాలా పెద్ద మండలంగా ఉంది. కాబట్టి మండలం ఇచ్చామని చెప్పేసి ఒక 17 గ్రామాలతో కూడిన గెజిట్ నోటిఫికేషన్ ఈరోజు ప్రభుత్వం విడుదల చేసింది. ఈరోజు 17 గ్రామాలతో ఏర్పడినటువంటి మండలము అది శాస్త్రీయంగా ఉందా, ఈ గ్రామాలకు అందుబాటులో ఉంటుందా అనేది ఎవరు ఆలోచన చేయలే ప్రభుత్వం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, మేము ఆరోపిస్తున్నాము, మా ఆరోపణ మాత్రమే ఇది, ఎమ్మెల్యే గారు ఈరోజు ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయక ఈ విభజన రాజకీయాలు ముందుకు తీసుకొచ్చినాడు అనేది మా ఆరోపణ. ఎందుకంటే ఈరోజు ఆదోని మండలానికి ఏ గ్రామం దగ్గర అవుతుంది, ఏ గ్రామం దూరం అవుతుంది, లేదు పెద్దారవాడ మండల కేంద్రంగా ప్రకటిస్తే ఏ గ్రామం దూరం అవుతుంది, ఏ గ్రామం దగ్గర అవుతుంది అనేటువంటి ఒక శాస్త్రీయత లేకుండా అశాస్త్రీయంగా ఈరోజు మండలాన్ని విభజించి ప్రజల మధ్యన గొడవలు పెట్టడానికి, ప్రజల మధ్యన అన్నదమ్ములాగా ఉన్నటువంటి ప్రజల మధ్యన గొడవ పెట్టడానికి ఈరోజు ప్రభుత్వం ప్రయత్నం చేయడం అనేది, ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేయడం అనేది చాలా ఇది దుర్మార్గమైనటువంటి విషయం ఇది. అట్లాగే ఈరోజు గ్రామాల ప్రజలు మాకొద్దు అక్కడ అని చెప్పేసి నిరాహార దీక్ష చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు రోడ్లు ఎక్కుతున్నారు. ఒకవైపు ఏమో పెద్దారవరం పోయి ఈ మండలం చేస్తానని చెప్పేసి ప్రకటించేస్తాడు. ఇక్కడ మరొక పక్క పోయి పెద్ద తుమ్మంలో మీరు మండలం చేసుకోండి అని చెప్పేసి ప్రకటించేస్తాడు. ఏ మండలం ఏర్పాటు చేస్తే ప్రజలకు అందుబాటులో ఉంటుందో దాన్ని ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకోవాలి ఎమ్మెల్యే గారు. ఆయన మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు, స్థానిక గ్రామీణ పరిస్థితులు మరి అర్థం కాకపోతే తెలుసుకొని మాట్లాడితే మంచిది. ఈరోజు మండలాన్ని విభజించిన తర్వాత ఈరోజు చాలా గందరగోళంగా ఉంది. ఆదోన్లో ఏ సమస్య గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఎక్కడ పోయినా మా గ్రామాన్ని ఆ గ్రామం ఆ మండలంలో కలిపినారు, ఈ మండలంలో కలిపినారు అనే గందరగోళం తప్ప ఈరోజు ప్రశాంతంగా లేదు. అందుకే ఈరోజు మండల సర్వసభ్య సమావేశం, అత్యున్నతమైన మండల సర్వసభ్య సమావేశంలో మా యొక్క డిమాండ్ని ఈరోజు మేము ఏదైతే చెప్పామో, ఈరోజు ప్రభుత్వము నిర్ణయం తీసుకున్న క్రమంలోన ఖచ్చితంగా ఈ ప్రాంతం యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని తీసుకోవాలా. ఊకే నిర్ణయాలు అక్కడ కూర్చొని తీసుకొని ఇక్కడ ప్రజల మధ్యన గందరగోళం సృష్టిస్తే మంచిది కాదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామ సభలు జరపాలి. ప్రజాప్రతినిధులు ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకొని ఏ గ్రామం అందుబాటులో ఉంటుందో, ఏ గ్రామానికి మండల కేంద్రానికి అందుబాటులో ఉంటుందో ఆ గ్రామాల్లోకి కలిపితే మంచిది అనేటువంటిది ఈరోజు మా యొక్క విన్నపాన్ని ఈరోజు మండల సర్వసభ్య సమావేశంలో ఇవ్వడం జరిగింది. అధ్యక్షుల వారు ఆ రకంగా తీర్మానం చేసి కలెక్టర్ గారికి పంపాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ఆయనకి కోరడం జరిగింది. వారు కూడా పంపుతామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఇదే కనుక జరిగితే ఖచ్చితంగా ఇట్లాంటి పద్ధతి సరైనది కాదు. ఒక విభజన జరిగేటప్పుడు ఖచ్చితంగా ప్రజల అభిప్రాయాలని, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలని గౌరవించాలి. ఆ రకం గౌరవించకపోతే ఇది నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది, ప్రజల మధ్యన గొడవలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి ఈరోజు ప్రభుత్వానికి, స్థానిక ప్రజాప్రతినిధి అయినటువంటి ఎమ్మెల్యే గారికి హెచ్చరిక చేస్తున్నాము. మీరు దయచేసి ఇట్లాంటి గొడవలు పెట్టొద్దు. దయచేసి మీరు ఏదైనా మండలాలు విభజన చేయాలనుకుంటే శాస్త్రీయంగా
గ్రామాలకు ఏ మండలం అయితే అందుబాటులో ఉంటుందో ఆ గ్రామాలను అందుబాటులో ఉండే మండలాల్ని ఏర్పాటు చేస్తే మంచిది అనేటువంటిది మా సిపిఎం పార్టీగా ఆయనకి హెచ్చరిక చేస్తున్నాం. ఖచ్చితంగా ఇట్లాంటి పని పూనుకోవద్దని మీరు దయచేసి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. నా పేరు లింగన్న, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి.